ఇక డీటెయిల్ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎటువంటి సందేహాలు వద్దని, జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు. భూ హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్ను తీసుకువస్తున్నామని తెలిపారు. దళారీ వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకునేవారమన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సలహాలు సూచనలు ఇచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజల ఆస్తులను మరింత రక్షణ కల్పించాలనేదే సీఎం జగన్ ఆలోచనని చెప్పుకొచ్చారు. వైసీపీ పథకాలను మేనిఫెస్టో పేజీలను చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయటానికి తప్ప దేనికి పనికిరాదన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టోపై మోడీ, పురంధరేశ్వరి బొమ్మలు ఏవి అని ప్రశ్నించారు. కూటమి పార్టీలే మేనిఫెస్టోను అంగీకరించినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆమోదించాలని పేర్కొన్నారు. మంచి పని చేస్తున్న సీఎం జగన్ ఫోటో సర్వేరాళ్ల మీద వేస్తే తప్పేంటి అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిన జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం. ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు. డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం. ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు 100 రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది, మొదటి కాపీని. ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు, ఊరు, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, దాని తాలూకా చుట్టుకొలత రేటి, ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరుగుతుందో జరిపిన తర్వాత వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో, ఎల్పి ఏదైతే వస్తుందో, ల్యాండ్ ప్లాట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఏదో ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి. యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అతను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకంతకంటే ఏంటి అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం. ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్ట్రీమ్లైజ్ చేసి ఒక అథారిటీకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్ ఎవరు స్క్రూటినీ చేస్తారు చెప్పండి? ఒక సంస్థ, టీచర్ సంస్థకి ఇచ్చి వాళ్ళు స్క్రూటినీ చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి వెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు. పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఒక ఏజెన్సీ చేస్తారు కదా. అలాంటి ఏజెన్సీని ఆ ప్రక్రియ ఉండాలి. ఎవరు పడితే ఉండకూడదు. ఒక అకౌంటబిలిటీ ఉండాలి. తద్వారా న్యాయం జరుగుతుంది, కరప్షన్ మినిమైజ్ అవుతుంది, కరప్షన్ పోతుంది, కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరెక్కడి నుంచి అయినా సరే కొనుక్కోవచ్చు. పొరపాటున వైకాపాకు ఓటు వేశారో మీ ఇంటికి గొడ్డలు వస్తుంది జాగ్రత్త అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఓటర్లను హెచ్చరించారు. సీఎం జగన్ నవదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం, భూములు, మైనింగ్, హత్య రాజకీయాలు, ప్రజల ఆస్తుల కబ్జాకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం, టెర్రరిజం, దాడులు, కేసులు, శవ రాజకీయాలే జగన్కు నవరత్నాలని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో చంపేస్తే ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదని, రేపు సామాన్యుల పరిస్థితులు ఏంటని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో గురువారం జరిగిన ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని పాపం పిల్లవాడు అంటూ జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. పిల్లవాడైతే స్కూల్కు పంపాలని, పార్లమెంటుకు ఎందుకని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చామంటున్న జగన్ మద్యం నిషేధం చేశారా, సిపిఎస్ను రద్దు చేశారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అంటూ ఆ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ నిలదీశారు. కడప ఎవరి జాగీరు కాదని, ఏ పెత్తందారు కింద బానిసలుగా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ఉక్కు పరిశ్రమను ఎందుకు నిర్మించలేదు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఎకరాకైనా నీరిచ్చారా, రాయలసీమకు చేసిన ఉపకారమేంటి, వీటిలో ఒక్కదానికైనా సమాధానం చెప్పగలరా అని జగన్కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని, దానిలో కడప జిల్లా ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొత్తం సంపదంతా అతనికే కావాలి. మీరు చూడండి, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత బరి తెగించిన వ్యక్తిని. శాండ్ ఏం తమ్ముళ్ళు మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా. మీ ఊర్లో పెన్నా నది ఉంది, నేనున్నప్పుడు ఉచిత ఇసుక వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్ ఎంత? ఆ రోజు 1000 రూపాయలు. ఇప్పుడు ఎంత పడతా ఉంది తమ్ముళ్ళు? మీకు 5000 రూపాయలు పడతా ఉంది. జూన్ 4వ తారీఖు నుంచి
మళ్ళీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా. మీ ఊర్లో ఉండే ఇసుక మీరే తీసుకెళ్ళండి. అంటే ఒక ప్రభుత్వ విధానం వల్ల మీ జీవితాలు నాశనం అయినాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో, ఒక విధ్వంసకారుడు. ఇంకో పక్క అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఎప్పుడైనా చరిత్రలో ఇంత భయంకరమైన వ్యక్తి ఎప్పుడూ ఉండడు. నేనున్నప్పుడు కొంతమంది ఇక్కడ కూడా మందు బాబులు ఉన్నారు. పాపం రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే కష్టాన్ని మర్చిపోయి తెల్లవారితో మళ్ళా పని చేయొచ్చని ఒక అలవాటు చేసుకుని మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ రెడీగా తీసుకొచ్చాడు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఎన్నికల ముందు చెప్పాడు, ఆడబిడ్డల ఓట్ల కోసం నేను వస్తానే మద్యపాన నిషేధం చేస్తానని అంచెల వారీగా మద్యపాన నిషేధం పెట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరత నుంచి మిగులు తెచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం. ఇది దివాళా కోరు, అసమర్థుడు. ఇంకొక విషయం నేను అడుగుతున్నా, ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముడు, చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు? ముద్దులు పెట్టాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత బాదుడే బాదుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు. మళ్లీ పొరపాటున కడపలో మీరు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. డౌట్ ఉందా మీకు? డౌట్ ఎవరికీ లేదు. నేను ఒకటే చెప్తున్నా, రక్తం రుచి మరిగిన పులిమారిగా అధికార మదంతో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. దశాబ్దాల తర్వాత ప్రజలను ఓటేయమని అడగట్లేదు, వేడుకుంటున్నా. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మీ ఆదరణ, స్పందన చూసి చెబుతున్నా. మీ వెనుక నేనుంటా. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా. అమలు చేసి చూపిస్తా అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పూర్ణ మార్కెట్ సమీపంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కేయాలని అన్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్నా. శాసనసభలో అడుగు పెడతా. మాతో గట్టిగా పనిచేయించుకోండి. నేను పనిచేస్తా. మిగిలిన కూటమి సభ్యులతోనూ గట్టిగా పనిచేయిస్తా. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు పడేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. జగన్కు భూమిని తొలిచి డబ్బు తీయటమే తెలుసు. భూమిలో విత్తనం నాటి పంట పండించి ప్రజల ఆకలి తీర్చడం తెలియదన్నారు. భూములను లాగేసుకుంటారు. కనీసం నీడనిచ్చే వేప చెట్టునైనా పెంచే మానసిక స్థితి జగన్కు లేదన్నారు. ఒక తరం కోసం ఆలోచిస్తేనే అది నాయకత్వం అవుతుంది. యువతకు మంచి భవిష్యత్తు, ప్రజలకు భద్రత, స్వేచ్ఛ ఇవ్వాలన్నదే కూటమి లక్ష్యమని అన్నారు. తన సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటకు లాగే ఒక దిగజారుడు వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వారు రాష్ట్రంలో ఆడబిడ్డలకు గౌరవం ఇస్తారా? ఆలోచించండి అని పవన్ అన్నారు. 30,000 మంది పైచిలకు ఆడబిడ్డలు అదృశ్యమైపోతే వచ్చి ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న 151 మందిని చొక్కా పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో. అలా అనిపించింది. నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం. నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాలా. మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను. ఈ రోజు నేను దాదాపు 6 మంది అభ్యర్థులు ఉన్నారు. భరత్ గారితో సహా, వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడున్నారు ఇక్కడ 6 మంది. నేను మీకు మాటిస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాలా. బలమైన ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు.
గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు. బాగా 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు, దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని, నీకెందుకురా రాజకీయాలు, అందరూ తిడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది, ఎవడ పాప నాడు పోతాడులే అంటది మా అమ్మ. నేనంటన్నా, ఎవడి పాప నాడు పోతే కూర్చోబెట్టి ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, ఒక వీరనారి గున్నమ్మ రావాల్సిన అవసరం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి, మన బాధ్యత మనమే తీసుకోవాలి. అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని, మన తలరాతుల్ని రాయుడు, మన తలరాతులు మనమే రాసుకోవాలి. జగన్ లాగా వెరైటీస్ మనల్ని తవ్వేసి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర, మిథున్ రెడ్డి గారి దగ్గర, మిగతా అందరి దగ్గర డబ్బులుంటే సరిపోతా? ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? వైఎస్ జగన్కి రైతుకి తేడా చెప్తాడు. వైఎస్ జగన్కి భూమిని తొలిచే డబ్బు తీయడం తెలుసు. భూమిలో ఒక విత్తనం నాటి పంట పండించి మన ఆకలి తీర్చడం తెలియదు జగన్కి. ఎక్కడైనా చూడు, భూములు లాగేసుకుంటాడు, భూములు తీసేసుకుంటాడు తప్ప, అరే భూముల్లో గుప్పెడు గింజలు వేసి ఒక యాప చెట్టునన్నా కనీసం నీడనిచ్చి యాప చెట్టుని వేసే మానసిక స్థితి కూడా లేదు వాళ్ళకి. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,388 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు అవకాశం కల్పిస్తామన్నారు. ఓటర్ల సంఖ్య 1,500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 46,388 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తామని, ఓటర్ల సంఖ్య 1,500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపించామని అన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 16,345 ఫిర్యాదులు అందాయని అన్నారు. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 10,403 ఫిర్యాదులు ఖచ్చితమైనవి కావడంతో పరిష్కరించామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలో 2 మృతి చెందగా 196 మందికి గాయాలయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల సొత్తు సీజ్ చేశామని సీఈఓ తెలియజేశారు. Total 4,13,33,000 ఓటర్స్. దాంట్లో 2,02,00,000 మేల్, తర్వాత 2,10,00,000 ఫీమేల్ ఓటర్స్ ఆర్ దేర్. దీంతో పాటు మనకు సర్వీస్ ఓటర్స్ కూడా ఉన్నారు, 65,707 సర్వీస్ ఓటర్స్. సో ఫైనల్ ఈ అంతా సర్వీస్ ఓటర్స్, మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ అంతా కలిపి 4,14,01,887 voters are there who are going to participate in the polling process on 13th of May. When we మనము electoral roll publish చేసినప్పుడు, అంటే జనవరి 2024 22nd జనవరి 2024కి మనము ఫైనల్ రోల్ పబ్లిష్ చేశాము. ఆ టైంకి there were 4,08,00,000 voters. Now there is a difference, అంటే జనవరి 22nd నుంచి ఈరోజు ఏప్రిల్ 25th వరకు డిఫరెన్స్ ఇస్ 5,94,000 votes పెరిగింది. సో నౌ దిస్ ఈజ్ ద ఫైనల్ ఓటర్ లిస్ట్. మనము పార్టీస్కి మొత్తం లిస్ట్ ఇస్తాము మన స్టేట్ ఆఫీస్ నుంచి. తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ప్రతి క్యాండిడేట్కి ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి, లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రతి ఎలక్టర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది 6వ లెవెల్లో చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది. లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు 46,165 పోలింగ్ స్టేషన్స్ వర్ దేర్. దీని తర్వాత మళ్ళీ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్, అంటే ప్రతి వెనెవర్ ద పోలింగ్ స్టేషన్లో ఓటర్ సంఖ్య
1500 కింద పైకి వెళ్తే దీన్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేసేసి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనం ఎలక్షన్ కమిషన్ అనుమానిత అసాధారణ బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ఎన్ఫోర్స్మెంట్ సమన్వయం వేగంగా సమాచారం మార్పిడితో మంచి ఫలితాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక సమన్వయ పరిశీలకులు నీనా నిగమ్ పేర్కొన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థుల వయస్సు, పరిశీలన, ఇతర అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రలోభాలు లేని వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపి పిహెచ్డి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ పరిశీలకులు వి జస్టిన్, సౌరభ్ శర్మ, మదన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ శుభన్ నోక్వాల్ తదితరులు హాజరు కాగా తొలుత కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం నీనా నిగమ్ మాట్లాడుతూ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు, నగదు ఉపసంహరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడైనా అనుమానాస్పద కేసులు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. డబ్బు, మద్యం తదితరాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వివిధ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులు బృంద స్ఫూర్తితో పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్నికల వ్యయ పరిశీలకులతో కలిసి సాధారణ ఎన్నికలు 2024పై పోలింగ్ అధికారులకు సూచనల బుక్లెట్ను ఆవిష్కరించారు. సమావేశం అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్, కలెక్టర్ ఢిల్లీరావు అధికారులతో కలిసి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్, ఎంసీ, సోషల్ మీడియా, సీజర్స్ రిడ్రెసల్ విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డిఆర్ఓ వి శ్రీనివాసరావు, ఎంసీ మెంబర్ డాక్టర్ వెలగా జోషి, వివిధ విభాగాల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వర నగర్లో ఇల్లు తొలగిస్తామని వైసీపీ నేతలు టీడీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణ సమయంలో ఏ ఒక్క ఇల్లును తొలగించకుండా పూర్తి చేశామని గుర్తు చేశారు. అసత్య పునాదాల మీద పుట్టిన వైసీపీకి ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రామలింగేశ్వర నగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైన్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ ప్రాంతంలో 70 ఏళ్లుగా ప్రజలు జీవిస్తున్నారని, ఇక్కడ ఇళ్లను టీడీపీ తొలగిస్తుందని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రక్షణ గోడ నిర్మాణ సమయంలో ఒక్క ఇల్లు తొలగించకుండా నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ డివిజన్లో సిమెంట్ రోడ్లు వేసినా, రిటైనింగ్ వాల్, రక్షణ గోడ కట్టినా, కొన్ని రోడ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయలేదు. ఆ డ్రైనేజ్ ఎవరి వలన సాధ్యం కాదన్న డ్రైనేజీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆయన యొక్క నాయకత్వంలో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క ప్రాంతంలో వాటర్ పైప్ లైను, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇవన్నీ కూడా అటు గోడ పక్కన ఒక రోడ్డు ఏర్పాటు చేసి ఆ రోడ్డు కింద చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ ఓట్లు పొందటానికి దొంగతనంగా ఓట్లు కాజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ అనేక మంది పేదవారు ఈ కాలుగడ నిర్మాణాలు ఇవాళగా 70 సంవత్సరాల నుంచి నిర్మాణం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి చెబుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వస్తే మీ ఇళ్ళు పీకుతారని. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈరోజే కాదు, 30 సంవత్సరాల నుంచి అనేక పర్యాలు అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఇళ్ల జోలికి రాలేదు ఈ ప్రాంతంలో. తెలుగుదేశం పార్టీ మీకు ఇంకా చెప్పాలంటే రక్షణ గోడ నిర్మాణంలో ఒక్క ఇల్లు పీకకుండా రక్షణ గోడ కడతామని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు చెప్పారు. అదేవిధంగా 2.5 కిలోమీటర్ల పాటు కొన్ని వేల ఇళ్లున్న ఒక్క ఇల్లు కూడా పీకకుండా ఇక్కడ రక్షణ గోడ ఏర్పాటు చేయడం జరిగింది.
అనంతరం జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జగన్ 5 సంవత్సరాల పాలన ఫెయిల్ అయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ ఇచ్చే మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తే అది కూడా తుస్సుమందని అన్నారు. కూటమి మేనిఫెస్టో చూస్తే అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుందన్నారు. మోడీ 8వ తేదీన వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తారని చెబుతారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులతో వైసీపీ నాయకులకు నీరసాలు వచ్చాయని, ఓటమి భయంతో కనీసం ప్రచారాలు కూడా చేయలేక భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ డివిజన్లో టీడీపీ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి పెద్ద ఎత్తున మరి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా తెలుసు. 2014లో ఇక్కడ ఏం అభివృద్ధి అయింది అనేది స్థానిక ప్రజలందరికీ తెలుసు. రిటైనింగ్ వాల్ కానీ అన్నీ కూడా మీరు జనం ఈ వైసీపీ పేటీఎం నాయకులు మాటలు ఎవరు నమ్మొద్దు. ఈ కూటమి ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం అదేవిధంగా విజయవాడ చాలా సుందరంగా అభివృద్ధి అయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంటుందో మనం అందరం కూడా చూసాం. ఈ కళ్ళబొల్లు మాటలు వైసీపీ నాయకుల మాటలు నమ్మొద్దు. 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు. ఒక్క ఎమ్మెల్యేని కూడా కలవలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈయన మన రాష్ట్రానికి ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి. 2వ డివిజన్లోని కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి చేశామని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకుని అభివృద్ధి జరగలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ డివిజన్ యారంవారి స్ట్రీట్ నుండి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ 2వ డివిజన్ కొండ ప్రాంతాలను అభివృద్ధి చేసింది మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వం వైసీపీ అని వెల్లడించారు. స్థానిక కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, డివిజన్ నాయకుల సహకారంతో ఈ డివిజన్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత వైసీపీదేనని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఇంకా పూర్తి స్థాయిలో వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3వ డివిజన్లో రోడ్లను అభివృద్ధి చేస్తుంటే రోడ్లను కూడా ఎన్నికల కోడ్ ఉందని ఆపడం దుర్మార్గమని మండిపడ్డారు. పెన్షన్ అందక ఈ నెల 10 మంది చనిపోవడం బాధాకరమని, ప్రతి బ్యాంకు దగ్గర అనేకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో అవ్వాతాతలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ ప్రాంత ప్రజలకు నిజంగా సేవ చేసింది వైసీపీ పార్టీనే అని, రానున్న ఎన్నికల్లో ఎంపీగా కేశినేని శ్రీనివాస్ తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీకి ఈ డివిజన్లో డిపాజిట్గా రాదు. అంత బలమైన ప్రజానికం, అంత బలమైన నాయకత్వం. ఈరోజు ఈ డివిజన్లో ఏదైతే ప్రజానికం అందరూ గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్న ఎంతో ఇష్టంగా ఉండేవారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానికం గారు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు కానివ్వండి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ అన్నే ప్రసన్న గారు ఈ డివిజన్లో కార్పొరేటర్గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. ఈరోజు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ నిర్మల్ కుమారి గారు నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉంటూ కొండ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడటం గారు జరిగింది. ఈరోజు నిజంగా ఉదయం నుంచి వస్తున్నాం. పెద్దవాళ్ళందరూ గారు పాపం లైనుల్లో బ్యాంకుల దగ్గర పరిగెత్తారు. ఎందుకు పాపం వాళ్ళకి ఆ కష్టం? ఆ కష్టాన్ని ఇచ్చిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? గద్దె రామ్మోహన్ కాదా? ఈ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలు గాలికి వదిలేసిన గద్దె రామ్మోహన్ ఈరోజు ప్రజానికానికి పెన్షన్లు బ్యాంకుల దగ్గర అందజేస్తుంది. దానికి కారణం ఒక కారణంగా రాయింది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడ్డుకుంటున్నారు. 3వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే గద్దె అనురాధ గారు వచ్చి అడ్డుకున్నారు. తనకు సంబంధించిన కాంట్రాక్టర్ గద్దె రమేష్కి మంచి చేకూర్చాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు అవన్నీగా రాపటం జరుగుతుంది. అంటే తన సొంత లాభం కోసం, తన సొంత పలుకుబడి కోసం ఈరోజు ప్రజానికాన్ని ఇబ్బందికర పరిస్థితులు నెట్టింది తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్. మోసగాళ్ల మాయలో చిక్కుకుంటే జీవితాలు ఛిద్రమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా హామీలను తూట్లు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందన్నారు. రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ఊహాచిత్రాలను చూపారని మండిపడ్డారు.
కంకిపాడు మండలంలోని ఉప్పులూరు గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడలలో జరిగిన సభల్లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా హామీలకు తూట్లు పొడిచిన ఘనత చంద్రబాబుదని అన్నారు. రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించాడని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ఊహా చిత్రాలను చూపారని మండిపడ్డారు. అమరావతి భ్రమరావతిగా మారిందన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎన్నో హామీలతో ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు అండుకో రెడీ అయిందని విమర్శించారు. ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తున్న జగనన్న మళ్లీ సీఎం అయితేనే సంక్షేమం కొనసాగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి అభివృద్ధి, సంక్షేమ పాలన తిరిగి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగనన్న బటన్ నొక్కగానే అక్క చెల్లెమ్మ అకౌంట్లోకి డబ్బులు వస్తా ఉన్నాయంటే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే అని చెప్పేసి తెలుసుకోవాలా. మన పిల్లలు చదువుకోవడం ఏంటి, జగనన్న అమ్మఒడి డబ్బులు ఇటువంటి ఎప్పుడన్నా ఇచ్చారా? ఎవరన్నా ఎప్పుడన్నా ఇచ్చారా? 45 సంవత్సరాలు దాటిన అక్క చెల్లెమ్మలకి చేయూత డబ్బులు ఏంటి? డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలన్నీ మాఫీ చేసి 4 విడతల్లో డబ్బులు ఇటువంటి పెన్షన్ తీసుకొచ్చి ఫస్ట్ తారీఖు నాడు తలుపు తట్టి అవ్వ చేతుల్లోనో, అక్క చేతుల్లోనో, చెల్లెమ్మ చేతుల్లోనో పెట్టడం ఏంటి? రేషన్ ఇంటికి పంపించడం ఏంటి? ఇళ్ల స్థలాలు లేని అక్క చెల్లెమ్మను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించడం ఏంటి? ఎప్పుడన్నా చూసావా? పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంతంలో సమస్యలు తీర్చడంతో పాటు మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తానని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్టీఆర్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ సీరం నాగమల్లేశ్వరరావు హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే తప్పనిసరిగా కుండ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నగరంలోని 1 టౌన్ వస్త్రలత షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి జాతీయ బీసీ సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ సీరం నాగమల్లేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం కేటాయించిన కుండ గుర్తుకి నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని వ్యాపారస్తులు, కాంప్లెక్స్లో వివిధ షాపుల్లో పనిచేసే సిబ్బందిని ఆప్యాయంగా పలకరించి ఓట్లను అభ్యర్థించారు. బీసీలకు రాజ్యాధికారం సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, డ్రైనేజీ, తాగునీరు, వీధి లైట్లు సమస్యలతో పాటు ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఆసుపత్రికి వెళ్లాలి అంటే నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితిని నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. స్థానికంగా ఉండే తనకు సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, తనకు కొండ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే కొండ ప్రాంతంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపుతానని హామీ ఇచ్చారు. 1 టౌన్ వస్త్ర వ్యాపార రంగానికి ప్రసిద్ధి అని, వారికి అండగా ఉండి వ్యాపార అభివృద్ధికి తన వంతు సహకారం అందించడంతో పాటు మంచి పాలసీలను తీసుకువస్తారని పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జాతీయ బీసీ సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ సీరం నాగమల్లేశ్వరరావు అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 13 దగ్గరగా 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ 1,00,000 ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకే ఓటు వేద్దామని చెప్పి చాలామంది బీసీలు 130 కులాలు ఈరోజు ఓట్లేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వచ్చేటప్పుడు చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్య ఎలా ఉన్నాయంటే, మా పశ్చిమ నియోజకవర్గం వచ్చేటప్పటికి కొండ ప్రాంతాలు ఎక్కువ. ఈ కొండ ప్రాంతాల్లో జరిగేది ఏంటంటే హాస్పిటల్కి కీలకమైన చాలా ప్రాబ్లంగా ఉంది. కొండల మీద ఏది జరిగినా, ఒంట్లో బాగపోయినా, ఏ హాస్టోక్ వచ్చినా, ఏది వచ్చినా కూడా కొండల మీద కిందకి రావాల్సి వస్తుంది. రేపు కానీ నాకు కానీ ఓటేస్తే నేను మాత్రం రేపొద్దున కొండ ప్రాంతాల్లో మినీ హాస్పిటల్ కట్టిస్తాను. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు మినీ హాస్పిటల్ కట్టిస్తాను. కొండ ప్రాంతాలు రిజిస్ట్రేషన్లు ఇవ్వండి. ఎవరికి లోన్కి వెళ్ళాలన్నా కూడా ఎవరో లోన్ ఇవ్వట్లేదు. ఆ లోన్ రిజిస్ట్రేషన్లు కూడా ఈ కొండ ప్రాంతాలకి చేపిస్తానని. గత 58 నెలలుగా ప్రజల మధ్య ఉంటూ మంచి చేసిన వారిని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీరా కోరారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు కేశినేని శ్రీనివాస్, దేవినేని అవినాష్ల విజయాన్ని కాంక్షిస్తూ 9వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమం అందించిన వైఎస్ఆర్సీపీకి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు.
పేద ప్రజల అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోందని ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సోదరి క్రాంతి కేసినేని నాని కుమార్తె హైమ అన్నారు. 17వ డివిజన్లో నిన్న ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పక్షపాతిగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రజాక్షేత్రంలో ఆదరణ పెరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం స్థానికులను కలిసి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో కేసినేని నాని గారు ఉన్నప్పుడు ఇదే ఏరియాకి రావడం జరిగింది. ప్రజలను ఆ రోజు కలిస్తే అందరూ కూడా చాలా దుఃఖం వ్యక్తం చేశారు. మా జీవితాలు ఇలా ఉంటున్నాయి అని చెప్పి చాలా బాధపడ్డారు. అదే ఇవాళ చూస్తే అందరూ మాకు ఘన స్వాగతం పలికారు. ఇదే ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది టాప్ ప్రయారిటీ అని చెప్పి. తప్పకుండా ఇక్కడ అందరికీ సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి. కానీ ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరగదని చెప్పి, ఇదే ఒక ప్రూఫ్. ఎవ్వరూ కూడా నోరిప్పి మాట్లాడలేనంత పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ. అవినాష్ గారు ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఈ వాల్ కట్టాలనే ఒక దృక్పథంతో శంకుస్థాపన చేసింది అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓపెనింగ్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ గారు. ఎందుకంటే చెప్పిన పని చేస్తామని కంపల్సరిగా ఎవరో చెప్తుంటారు అభివృద్ధి కాలేదని. ఈ రాణిగారి తోట, తారక రామానగరు, అదేవిధంగా కోటి నగరు, రణధీర నగరు మొత్తం కూడా 370 కోట్లు పెట్టి రిటైనింగ్ వాళ్ళు కట్టి తారక రామానగర్ ప్రజలకు, రణధీర నగర్ ప్రజలకి, భూపేష్ గుప్తా నగర్, కోటి వీళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ గారు.